రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్నాడు జిల్లా మాచర్ల మండలం సుబ్బారెడ్డిపాలెం గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. వారైతే ఈరోజు కిసాన్ జాయ్స్ KC 700 7 HP పవర్ రైడ్ అయితే బుక్ చేసుకున్నారు. వారు బుక్ చేసుకున్న వెంటనే వారి పొలం దగ్గరికి అయితే నేరుగా డెలివరీ ఇచ్చాము. దీన్ని వారైతే స్వయంగా నడిపి చూశారు. వారు ఏ పొలం సాగు చేస్తున్నారు, దీని పనితీరు ఎలా ఉంది అనేది వారి మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. శ్రీనివాస్ గారు సార్, ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు సార్? సెల్లో యూట్యూబ్లోనండి. ఓకే, అంటే ఈ మిషనే చూసారా, వేరే మిషన్లు కూడా ఏమైనా చూసారా? అన్నీ చూశానండి. అయితే దీని పనితనం నేను నచ్చి ఇదే తీసుకున్నాను. ఓకే, అంటే మొత్తం ఎన్ని ఎకరాల పొలం ఉందండి? 3 ఎకరాలండి. 3 ఎకరాలు. 3 ఎకరాల్లో ఇప్పుడు ఏం సాగు చేస్తున్నారు మీరు? పత్తి వేద్దామని. పత్తి వేద్దామని. అంటే ఇప్పుడైతే ఖాళీగానే ఉంది పొలం? ఖాళీగా. ఓకే, అంటే ఎంత తొందరగా ఎందుకని తీసుకున్నారు మిషన్? అలవాటు పడాలా అనేసి. ఓకే, అంటే మీకు ఆ సేద్యం అనేది చేసుకోవడానికి మీకు అలవాటు పడాలని ముందే తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు పత్తి వేస్తున్నారా, మిర్చి వేస్తున్నారా? పత్తేనండి. పత్తేనా? ఓకే, మరి ఇప్పుడైతే కనుక ఈ మిషన్ తీసుకున్నారు కదా మీరు, మీ పొలం దగ్గరికి తీసుకొచ్చి మీ కళ్ళ ముందర ఫిట్ చేసి మీకు డెమో చూపించాము. మీకు ఆయిల్స్ ఎలా ఫిల్ చేయాలి, గేర్ ఎలా అనేది మొత్తం అనేది చూపించాం కదా. మీకు పూర్తిగా అర్థమైందా? అర్థమైందండి. మీరు ఎలా నడపాలి అనేది కూడా మేము చూపించాం కదా. మీకు పూర్తిగా అర్థమైంది? అదంతా అర్థమైందండి. మీరు నడిపారు కదా, మీరు నడిపేటప్పుడు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఏం లేదండి. ఓకే, మీ ఊర్లో ఇదే మిషన్ అని ఇంకా వేరే మిషన్లు ఉన్నాయా? ప్రజెంట్ అయితే నేను ఒక్కడేనండి. ఓకే, అంటే మీ ఊర్లో అనేది ఫస్ట్ మిషన్ అనేది ఇదే. ఇలా వ్యవసాయం చేయడం అనేది, మిషన్ల మీద వ్యవసాయం చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. అవునండి. ఇంతకు ముందు ఎలా చేసేవాళ్ళు అండి? ఈ అరకలు తీసుకొచ్చి మనుషులతోటి కలుపు తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే, ఇది తీసుకుంటే మనుషులు లేబర్తో అవసరం లేకుండా, ఎద్దులతో అవసరం లేకుండా ఉంటుందని తీసుకున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీ ఇంతకు ముందు అయితే మీరు అరకలతో లేదంటే కనుక కూలీలతో అనేది చేపించుకునే వాళ్ళు అంటున్నారు. సుమారుగా అంటే కూలీలు అనే సమయానికి వచ్చేవాళ్ళ? రారండి. ఓకే, రారు, ఇబ్బంది పెడతారు. ఓకే, కానీ వచ్చిన సుమారుగా ఎంత తీసుకుంటారు? అది ఎకరానికి 600 అట్లా తీసుకుంటారండి. ఎకరానికి 600? ఏది ట్రాక్టర్ మీద అయితేనా? ఎద్దుల ద్వారా సేద్యం చేయడానికి ఎకరానికి అయితే 600. ఓకే, మనుషులు అయితే కూలీలు అయితే వాళ్ళకి ఇక 300 మనిషికి. ఓకే, 5 6 ఆ పనిని బట్టి పెట్టుకోవాలా. ఓకే, ఇప్పుడైతే కనుక మీరు ఈ మిషన్ తీసుకున్నది ఏంటంటే కూలీల ఖర్చు అనేది అధిగమించడానికి అనేది ఈ మిషన్ అనేది తీసుకున్నారు. మెయిన్ ఏంటంటే ఇలాగ మిషన్ ద్వారా వ్యవసాయం చేసి అధిక రాబడి తీసుకోవడానికి అనేది ఈ మిషన్ అనేది తీసుకున్నాను అంటున్నారు మీరు. ఓకేనా, మరి మిషన్ మీరు తోలుకోగలరా? నమ్మకం ఉందా? తోలుకుంటారండి. మీరు నడిపేటప్పుడు ఏమన్నా కష్టంగా కానీ? ఏమీ లేదండి. మీకు క్లచ్ ఆపరేషన్ అనేది ఈజీగా ఉందా? ఈజీగా. అంటే చాలా వరకు ఏంటంటే మిషన్లు క్లచ్ పట్టుకొని నడిపే ఉన్నాయి చాలా వరకు. ఇదేంటంటే క్లచ్ ఫ్రీ అనమాట. ఇది అంటే సేమ్ మన బైక్ తోలినట్టు ఉంటుంది. మీకు నడిపేటప్పుడు ఎటువంటి ఇబ్బంది అయినా? ఏం లేదు. మీరు అనుకున్నంత లోతు అయితే కట్ అవుతుందా? మరి కట్ అవుతుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే మీ వాళ్ళు ఎందాక అన్నారు 4 అంగుళాలు ఇద్దా 5 అంగుళాలు ఇద్దా అన్నారు. మీరు అనుకున్నంత లోతు అయితే కట్ అవుతుందా? మరి కట్ అవుతుందండి. ఓవరాల్గా మిషన్ అనేది మీకు నచ్చింది? ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా శ్రీనివాస్ గారి ఫీడ్బ్యాక్. మరి వారికి ఉన్న పొలంలో కూలీల కొరత అనేది అధిగమించడానికి ఈ మిషన్ అనేది బుక్ చేసుకున్నారు. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదలిచిన వారు కింద డిస్క్రిప్షన్లో మీకు ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.